ఈయననే చెప్పిండు మోడీ గారు 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. అయిందా డబల్? ఎక్కనండి భారతదేశంలో రైతుల ఆదాయం ఎక్కడన్నా అయిందా? అగో నువ్వు డబల్ చేస్తే తప్పకుండా పండుగ చేసుకుంటారు రైతులు. అట్లాగే నువ్వే చెప్పినావు 2022 కల్లా భారతదేశంలో ఇల్లు లేనోళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పిందే నరేంద్ర మోడీ. మరి 2022 అయిపోయి 3 ఏళ్ళ, ఇంకొక 4 రోజులు అయితే 2025 కూడా అయిపోతుంది. వచ్చినాయి ఇండ్లు అందరికీ, ప్రతి ఇంటికి నల్లా ఇస్తా అన్నాడు దేశంలో. ఇక్కడ కేసీఆర్ ఇచ్చిండు తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు. కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్లు రాలే, మన్ను రాలే, మరి ఏది లేదు. ఏమిటికి వేసుకోవాలి పండుగ? బుల్లెట్ రైళ్ళు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు 2022 కల్లా. వచ్చినాయా? ఏది రాలేదు. కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీకి ఓట్లు కుదుతాను. మీరు మెచ్చుకోవాలి, మీరంటే మీరు కాదు, అక్కడ ఉన్నోళ్ళు. ఎందుకు? మరి గంగుల కమలాకర్ ఇంత పని చేస్తాడు, అవతలోడు నయా పైసా పని చేయడు. ఆఖరికి మాత్రం ఒక్కసారి డైలాగ్ కొట్టాలి, దేవుని పేరు చెప్పి మొక్కాలే, ఓటేమని అనాలే, మీరు గుద్దాలి, అంతే, ఇంకేం లేదు. అదొకటే కావాలి మనకి, ఇంకేం లేదు. ఆయన సిలిండర్ ధర పెంచింది మర్చిపోయినాం. ఇదే మోడీ గారు కదా. 350 రూపాయలు నేను వచ్చినప్పుడు, ఇలా ఎంత అయింది? 1000-1100 అయింది. తగ్గి మళ్ళీ 350కి పండుగ చేసుకుందాం, అది చేయడు. డీజిల్ ఎంత ఉండే, పెట్రోల్ ఎంత ఉండే? 65 ఉండే. ఇవాళ ఎంత అయింది? 110-108 అయింది. తగ్గి మరి 50 రూపాయలకు తగ్గి. ప్రపంచమంతా ముడి చమురు తగ్గింది. ముడి చమురు ధర తగ్గుతుంది, కానీ మోడీ చమురు ధర తగ్గది. ఏడిపోతున్నాయి పైసలని? మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా, పెట్రోల్ డీజిల్ తగ్గది. ఎవరికి అడిగిపోతున్నాయి పైసలని? మరి ఇది అడిగేటోళ్ళు లేడు. ఎందుకు? మనకు సోయి లేదు. ఏయిని గుద్దుని గట్టిగా గుద్దుని దేవుడు 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 అని గుద్దితే 8 ఇల్లు గెలిచిరు, 8 ఆళ్ళు గెలిచిరు. తెలంగాణకి ఏమొచ్చింది? ఈ సంవత్సర కాలంలో 8 వీళ్ళు గెలిచిర్రు, 8 వాళ్ళు గెలిచిర్రు. తెలంగాణకి ఏమొచ్చింది? గుండు సున్నా గాడిది గుడ్డు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వస్తే మళ్ళీ కమలాకరణ చేసిన పని ఎక్కడో వీకాలి, మానేరు వాటర్ ఫ్రంట్ ఎక్కడో పోవాలి, తీగల వంతెన ఎక్కడో పోవాలి, ఆయన వేసిన రోడ్లు ఎన్నో పోవాలి, చేసిన పనులను ఎక్కడో పోవాలి. కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి. మనం దయచేసి ఆలోచించుండ్రి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆగమవుతున్నాం? ఎలక్షన్ రాగానే ఆగమాగమై ఊరుకుడు, అడ్డంబడు. మళ్ళీ తర్వాత నేను అడుగుతున్నా, ఒక మాట చెప్పండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 ఏళ్ళ దేశంలో ఒక్కటంటే ఒక్కటి, ఒక విద్యా సంస్థనో, ఒక స్కూలో, ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా? ఒక్కటేదన్నా ఫలానాది. పోనీ సరే బడిదేలే శాత కాదు, గుడి తెచ్చిండ పోను ఒకటన్నా? ఒక్క గుడి కరీంనగర్లో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించింది ఎవరు? కట్టిస్తున్నది ఎవరు? గంగుల కమలాకరే కదా. 10 ఎకరాలు జాగా తీసుకొని వాళ్ళు ఎంబడబడి, సరే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పోయింది, మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యరో తెలియదు. కానీ అంటే అట్లున్నది పరిస్థితి. బడిదే శాత కాదు, ఒక గుడి కట్టే శాత కాదు. పోనీ ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు పనికొచ్చి ఒక్క మంచి పని, ఒక స్కూల్, ఒక నవోదయ పాఠశాలనో, ఒక IIITయో ఏది ఉండదు. కానీ ఓట్లు మాత్రం ఆఖరికి పోయి గుద్దురు మళ్ళీ. అంటే ఈ రకంగా మరి పోతే నిజంగా కూడా మనం ఆలోచించాలి. ఒక్క ఉద్యోగం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి మోడీ గారు. 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా సంవత్సరానికి అన్నాడు. తర్వాత ఒక పాపం ఒక ఆయన టీవీ ఆయన అమాయకంగా పోయి అడిగిండు, సార్ మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఏం సంగతి అని. ఏమంటాడు తెలుసా ఆయన టీవీ ఆయన స్టూడియోలో చెప్తున్నాడు ఇంటర్వ్యూ. अभी मैं यहाँ पे आ रहा था आपके स्टूडियो के पास, बाहर मैंने देखा एक वो बंडी वाला है, बंडी वाला ये बंडी का बंडी वाला है, वो बंडी पे मिर्ची बज्जी पकोड़े बना रहा, क्या आप उसको रोजगार मानते हो कि नहीं? అది ఉద్యోగమా కాదా అంటుండు. అంటే పల్లీలు అమ్ముకునుడు, బఠానీలు అమ్ముకునుడు, బజ్జీలేసుడు, ఇవన్నీ ఉద్యోగాలట. ఆయన ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏంటంటే గదట. వీళ్ళ మోసము రామునికి కూడా అర్థమైంది అయోధ్యలో. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు బీజేపీని. ఇలా మోసము, ఇలా లంగతనము రామునికి అర్థమైంది. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు, ఎలగొట్టిండు. వీళ్ళు లంగలున్నారని మన వాళ్ళకి ఇంకా అర్థమవుతలేదు కరీంనగర్లో. అంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏది మంచో ఏది మంచి కాదో ఏది చెడో తెలుసుకోనంత కాలం మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇలా బాధపడుతున్నాం ఏమని, అరే ఆడ మేడిగడ్డని ఎండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి. ఇయ్యడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకంటే ఆయన బాస్ కింద ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి. మరి ఇయ్యాడు. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయనదేమని, ఈయన కోవట్టు చిన్న మనిషిన, వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది. అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు 5 ఫీట్లు.
ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచుతందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకే, 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కానీ?